తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు విమర్శించారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు 19,000 కోట్ల రూపాయలు మాత్రమేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన స్థితి వచ్చిందని పేర్కొన్నారు. సింగరేణి రక్షించడానికి, కార్మికులకు జీతభత్యాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం 48,000 కోట్ల రూపాయలు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఏఐటీయూసీ, ఐఎన్, టీయూసీ సంఘాలు మెడికల్ బోర్డు ప్రతి నెలలో 2 పర్యాయాలు నిర్వహిస్తామని తెలిపారు. 10 నెలల ఒక్క బోర్డు కూడా నిర్వహించలేదని విమర్శించారు. వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన, అశాంతితో గందరగోళంగా ఉన్నారని పేర్కొన్నారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల కాల పరిమితి ముగిసిందని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. కార్మిక సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని ఈరోజు గోదావరికని రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైనటువంటి విషయాల మీద చర్చించి తగు నిర్ణయం తీసుకునేటువంటి ఉద్దేశంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా సింగరేణి సంస్థ యొక్క మనుగడ ఈరోజు ప్రశ్నార్థకమైంది. రోజు రోజుకు ప్రైవేటైజేషన్తో ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు అనుగుణంగానే సింగరేణిని కూడా, ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను కూడా మరి ఈ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొవాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి మరి సంస్థకు తీరని నష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు 121,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఈరోజు 40,000 మందికి పడిపోయిందని అంటే ఎంత స్పీడ్గా మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతున్నదో మనకు అర్థమవుతోంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య విషయాల పట్ల కూడా ప్రభుత్వం, అదేవిధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు ఆ ఇన్వాలిడేషన్ ఏదైతే ఉందో, ఎంతో వేలాది మందికి ఉపాధిని ఇచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అప్పులు, అంటే రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికే 48,000 కోట్ల రూపాయలు ఇటు జెన్కో కానీ ఇతర సంస్థలు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయడం వల్ల ఈరోజు ఓడి పైన సింగరేణి సంస్థ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవన్నిటి ప్రభావం కార్మికుల పైన చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాల పద్ధతులలో. వీటన్నిటిపైన మరి ఒక తగిన నిర్ణయం తీసుకొని ఇటు సంఘం యొక్క బలోపేతంతో పాటు ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఆర్థికంగా సింగరేణి సంస్థ ఏ విధంగానైతే నష్టపోతుందో వీటికి ఎప్పటికప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన నిలదీస్తూ ఈ సంస్థను పరిరక్షిస్తూ కార్మికుల హక్కుల కోసం ఎప్పటికప్పుడు స్పందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద పబ్లిక్ సంస్థ అయినటువంటి సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సింగరేణిలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధిని కల్పిస్తున్నటువంటి పెద్ద సంస్థ. సింగరేణిలో ఈరోజు ప్రత్యక్షంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారిపైన ఆధారపడినటువంటి తెలంగాణ ప్రజలు సింగరేణి రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఈ సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల హక్కులను సాధించడంలో
వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో, ఆర్థిక సంక్షేమ, విద్య, వైద్య రంగాలలో అనేక కార్యక్రమాలను భారతదేశంలో బొగ్గు పరిశ్రమలో ఎక్కడా లేనట్టు విధంగా ఏర్పాటు చేసినటువంటిది మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో సంస్థ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది. సంస్థకు బొగ్గు బ్లాకులు ప్రత్యక్షంగా అలాట్ చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతున్నది. దీనికి తోడుగా మితిమీరినటువంటి కాంగ్రెస్ రాజకీయ జోక్యం, ప్రభుత్వ జోక్యం వలన సంస్థ దివాలా తీస్తుంది, ఆర్థికంగా నష్టపోతుంది. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము వారి స్వార్థమైనటువంటి సంస్థలకు లబ్ధి చేకూర్చేటువంటి విధంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంస్థ నిర్వీర్యం అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే 2023 డిసెంబర్ వరకు 19,000 కోట్ల రూపాయల బకాయిలుంటే ఈరోజు 48,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే 10 సంవత్సరాలలో 19,000 కోట్లు అయితే ఈరోజు 2 సంవత్సరాలనే ఈ యొక్క 29,000 కోట్ల రూపాయల్ని ఈరోజు అప్పుల రూపంలో తీసుకొచ్చి ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఓడి తీసుకొని వచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితికి నెట్టివేసినటువంటి ఈ సందర్భంలో ఈ సింగరేణిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి, ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కార్మికులకు ఉన్నటువంటి సమస్యలపైన చర్చించడానికి, అదేవిధంగా సంస్థ అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు కూడా హాజరు కావడం జరిగింది. దీనిపైన చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకొని ఈ సంస్థ పరిరక్షణ కోసం కార్యాచరణ అనేది ప్రకటిస్తుంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని తెలియజేస్తా ఉన్నాం.